ఏం జ్ఞానం అందించాలి? బెంగళూరులో ఏ టైటిల్ పెట్టారు? రాదరుసులో మనిషికి దుర్దశ, భూమిపై మనిషికి మహర్దశ. వార్తలు అందిస్తున్నది జైశాలి పీడి సుందరరావు గారు. అంతే కదండి. మరి అందించాలా వద్దా వార్తలు? రాదశ గురించి చెప్తా, రాదశ గురించి చెప్తాను, రాతన గురించి చెప్తాను, రోగం గురించి చెప్పగలను. ఏ న్యూస్ కావాలంటే చెప్పు, ఆ న్యూస్ గురించి చెప్పగలను. పెళ్లి గురించి చెప్పాలా, అది కూడా చెప్పగలను. భూమి మీద మొదటి పెళ్లి ఎవరికి జరిగింది, తర్వాత నీకు ఎలా పెళ్లి జరుగుతుంది, ఎలా బ్యాండ్ వాయించే వాళ్ళు ఎవరు, ఎలా వాయిస్తారో, నిన్ను ఎలా కాలుస్తారో ఇవన్నీ నీకు కావాలంటే నేను చెప్తాను వార్తలు. వా ఏటండి ఎంత బ్రహ్మాండమైనటువంటి పుస్తకం అని. అంటే ఈ పుస్తకం చదివితే నువ్వన్నీ తెలుసుకున్నట్టే, నీకు అన్నీ తెలిసిపోతాయి. ఇది చదువుకుంటే నీకు అన్నీ తెలిసిపోతాయి. ఇది అసలైన వార్తలు. ఈ వార్తలలో చివరి వార్తలు వాతావరణ వార్తలు కాదు, మనిషి చచ్చిపోతే ఏమవుతాడో అన్న మానవ వాతావరణ వార్తలువి. మనిషి చచ్చిపోతే ఏం జరిగిపోతుంది, అందుకే లాస్ట్ ఫైనల్గా ఈ భూప్రపంచంలో దేవుని గురించినటువంటి వార్తలు అందించడానికి, మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్న విషయాన్ని చెప్పడానికి వచ్చినటువంటి యేసు ప్రభువు గురించి చెబుతూ, రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇగో మహా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సువార్తమానము, ప్రజలందరికీ తెలియవలసినటువంటి వార్తలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటి వార్తలు? ఏంటి చివరగా మనిషి తెలియవలసిన వార్త? మానవుడు మరణం తర్వాత ఏం జరిగిపోతుంది, ఆ వార్తలు అందించడానికి యేసుప్రభు వారు భూమి మీదకు వచ్చి ప్రాక్టికల్గా చేసి చూపించి, మనిషి మరణం తర్వాత మరో జీవితాన్ని పొందబోతున్నాడు, మరొక లోకాన్ని పొందబోతున్నాడు. మనిషి మరణించిన తర్వాత మృతులలో నుండి మానవుడికి మరొక జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రాక్టికల్గా నన్నే చూడండి, నేను చనిపోతాను కదా, 3వ దినాన్ని తిరిగి లేస్తాను, చూసుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్పవలసినటువంటి సంగతులు అన్నీ చెప్పేసి, విషయం అంతా చెప్పేసి ఈ ప్రపంచానికి అన్ని విషయాలు తెలియజేసి, చివరికి చచ్చిపోక ముందు ఎన్నో మాటలు చెప్పాను. ఏం చెప్పి చచ్చిపోయాడో ఒకసారి చూడండి సువార్తల్లో. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29, 30. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సమస్తమును అప్పటికి సమాప్తమైనది, చెప్పవలసినవన్నీ చెప్పేశాను, సమాప్తమైపోయింది. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏమనుకున్నాడు, దేవుడు ఎలా శిక్షిస్తాడు, దేవుడు మానవుల్ని ఎలా కలిగించాడు, ఏమి ప్రారంభించాడండి యేసుప్రభు వారు. ప్రారంభించినప్పటిని మొదలుకొని యేసు బోధింప మొదలు పెట్టడం ప్రారంభించి యేసు ముగింపుకు వచ్చేసరికి ఆయన చెప్పేస్తున్నాడు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సమస్తమును మొత్తం చెప్పవలసిన వార్తలన్నీ నేను అందించాను.